నమస్కారం. తెలుగు రుచికి స్వాగతం. స్పైసీ నాన్ వెజ్ వంటలతో ప్రతి ఆదివారం మీ ముందుకు వచ్చేస్తుంది తెలుగు రుచి. మరి ఈ వారం కూడా సిద్ధంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? మరి మన ఫస్ట్ సెగ్మెంట్ కారం కారంగా. హాయ్ రావు గారు. హాయ్ అండి. వెల్కమ్. సండే స్పెషల్. ఎస్, సండే స్పెషల్. సో మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా. సండే కాబట్టి నాన్ వెజిటేరియన్ తో మనం ముందుకు వచ్చేసాము. ఓకే, మరి కారం కారంగా ఏం చేస్తారు? ఫిష్ అమృత్సరి. ఫిష్ అమృత్సరి. అమృతంలా ఉంటదని అమృత్ అని పేరు పెట్టారు. అమృత్సరి ఒక ప్లేస్ అండి పంజాబ్ లో. ఓకే, అక్కడ ఎలా ఫిష్ ఫ్రై చేస్తారు ఓకే చెప్పి ఇప్పుడు చూపిస్తాం. సో ఈ వీక్ మనకి పంజాబీ చూపిస్తున్నారు, అంతేగా? అంతే. సో ఫిష్ అమృత్సరి. అవునండి. పేరైతే వెరైటీగా ఉంది, చూస్తాం డిష్ కూడా ఎలాగుంది అనేది. ఈజీ అండి. ఫిష్ అమృత్సరి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? ఫిష్ అమృత్సరి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్డు 1, బోన్లెస్ ఫిష్ 1/4 కిలో, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, శనగపిండి 1/2 కప్పు, వాము 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కస్తూరి మేతి కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా రావు గారు? స్టార్ట్ చేసేద్దామండి. ఓకే, ఫస్ట్ నూనె అన్నమాట. ఇది వేడే లోపల మనం ఇక్కడ మ్యారినేషన్ చేసుకుంటాం. నార్మల్గా ఈ మ్యారినేషన్ మీరు ఒక 3 hours పెట్టుకుంటే బాగుంటుంది. ఉప్పు కారం బాగా ఊరుతుంది అనమాట. ఇప్పుడు వ్యూవర్స్ గురించి మనం చేస్తున్నాం. సో మనం మామూలుగా ఇంట్లో చేసుకునేటప్పుడు ఏంటంటే ఒక 3 hours అలాగా మొత్తం అంతా కలిపేసుకొని అక్కడ నుంచితే కాసేపు నానుతుంది కాబట్టి అప్పుడు బాగుంటుంది. సో ఫస్ట్ చాప ముక్కలు ఒక బౌల్ వేసుకుందాం. సో ఇది కూడా బోన్లెస్ ఫిష్ ఏదైనా? అవునండి, బోన్లెస్ ఉండాలండి దీనికి. అదే బోన్లెస్ ఏదైనా ఓకే కదా? ఏదైనా ఓకే అండి. ముళ్ళు లేని చేప ఏదైనా ఓకే. మ్యారినేషన్ ఎలా అంటే ఫస్ట్ కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మామూలుగా ఇందులో నిమ్మకాయ పిండి చేస్తే బాగుంటుందనా, లేకపోతే నేనున్నానని పుల్లగా కావాలని? లేదండి, నార్మల్గా ఫిష్ సీ ఫుడ్ ఏదైనా కొంచెం నిమ్మకాయ పిండుతారు అనమాట. ఓకే, అంటే ఒకవేళ నా గురించి అని పుల్లగా ఇష్టం కదా నిమ్మకాయ పిండి చేసేస్తున్నారేమో. లేదు లేదు లేదు. సో ఇది ఫస్ట్ కలుపుకున్నాం మేడం. ఓకే, అది మొత్తం బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి కదా? అవునండి. ఓకే, ఈలోపు మీకోసం ఒక మంచి చిట్కా. మిక్సీలు గ్రైండర్లు ఎక్కువగా వాడడం వల్ల, అంటే నిద్ర లేచిన మొదలు వాటితోనే కదా మనకు పని, కాబట్టి వాటి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది. మిక్సీ విషయానికి వస్తే బ్లేడ్లు షార్ప్నెస్ తగ్గినప్పుడు కోడిగుడ్డు పెంకును కనుక మిక్సీలో వేసి ఒక 2 rounds తిప్పినట్లయితే ఆ బ్లేడ్స్ మళ్ళీ షార్ప్నెస్ వచ్చేస్తాయి. ఒకవేళ వెజిటేరియన్స్ మాకు కోడిగుడ్డు పెయింట్ వేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే కళ్ళుప్పు కనుక వేసుకొని ఒక 2-3 సార్లు మిక్సీ పట్టేసినట్లయితే మిక్సీ బ్లేడ్స్ అన్ని కూడా షార్ప్గా అయిపోతాయి. సో చిట్కా చూసేసారు, మరి మీరు రెడీయా? ఆల్మోస్ట్ రెడీ అండి. ఇవన్నీ అయిపోయాయి అనమాట. ఇప్పుడు ఇలాగే మీరు చెప్పినట్టుగా ఒక 2-3 hours చెప్పారు కదా? అవునండి. అలా ఉంచుకోవాలి, లేకపోతే ఇంకా ఎగ్ ఇవన్నీ వేసిన తర్వాత? ఇవన్నీ వేసిన తర్వాత కూడా మీరు పెట్టుకోవచ్చు అండి. వేసిన తర్వాత అంటే మాకు ఇలాగా అని చెప్తే అలాగే ఫాలో అయిపోతాము. మీరు అన్ని మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే మీకు ఈజీ అనమాట. వెంటనే మీకు 2 ముక్కలు తీసుకొని వేయించుకోవచ్చు. లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఉప్పు కారం ఇంకా ఇది లెమన్ ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ మీరు కలుపుకోవాలి. సో ఇవన్నీ కలుపుకొని రెడీగా పెట్టుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట. సో కొంచెం శనగపిండి, hours కంటే ఎక్కువ నానితే ఇప్పుడు అంటే ఎందుకు అడిగాను అంటే నానపెట్టుకోవచ్చు అనొచ్చు. కొన్ని ఉంటాయి కదా, అంటే ఎక్కువ నానితే ఆయిల్ పీల్ చేస్తుందని. అలాంటి ఇది మ్యారినేషన్. అవును, ఇప్పుడు పిండి వంటల్లో అలా ఉంటాయి తప్ప ఇది మ్యారినేషన్ అనమాట. సో ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. సో వామ్ అనమాట. ఇది బేసిక్లీ మీకు డైజెషన్
అవును, ఎందుకంటే వామ్ వరకు పట్టించేవారు. ఇంకోటి ఏంటంటే శనగపిండి వేస్తున్నాం కదా, దానివల్ల ఇంకొంచెం మంచిది వామ్ వేయడం వల్ల. ఇంకోటి ఇది మెంతికూర, డ్రై మెంతికూర అనమాట, కసూరి మేతి అంటారు. ఇది కొంచెం నలుపుకోవాలి, దీనివల్ల మీకు మంచి ఫ్లేవర్స్ వస్తాయి. సో ఇప్పుడు కలిపి అలా పెట్టుకోండి, దాని లోపల మనం వేడి అయిపోతుంది, మనం వేసుకోవచ్చు. ఓకే, ఈలోపు మీకోసం ఒక మంచి చిట్కా. కాఫీ మరింత రుచికరంగా, మరింత స్ట్రాంగ్గా ఉండాలి అంటే కాఫీ డికాషన్ చేసుకునేటప్పుడే అందులో కొద్దిగా వేయించిన పంచదార పొడి కనుక కలుపుకున్నట్లయితే మరింత టేస్టీగా ఉంటుంది. స్ట్రాంగ్ కాఫీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో సరిపోతుందండి? అవునండి, రెడీ అనమాట. ఆయిల్ కూడా బాగా వేడికున్నట్టుంది. అవునండి. ఇది ఒక 2 minutes అవుతుందండి. 2 minutes పడుతుందా? సో మేము రెడీ అండి. రెడీగా మంచి కలర్ వచ్చింది సార్. తిన్నాకే చేప అనుకుంటామేమో, లేకపోతే మేము ఆలు బజ్జీ అనుకుంటాం. ఆఫ్ చేసేద్దామా? అవునండి. ఇది చాలా ఈజీ అండి, ఇంట్లో బాగా ఎప్పుడైనా మీకు మ్యారినేషన్ రెడీ చేసుకుంటే ఇలా ఈజీగా అలా చేసుకోవచ్చు. ఎస్, ప్లేటింగ్ కూడా ఒక ఆర్టే అండి. కానీ మీకు నిజంగా హోటల్స్ లో అది మీరు ప్లేటింగ్ కూడా తీసుకెళ్ళడం కూడా అలాగే ఉంటుంది కస్టమర్స్ కి, దాంతో కూడా చాలా ఇంప్రెస్ అవుతూ ఉంటారు. ఆఫ్ కోర్స్ ఇది అంత పెద్ద క్రియేటివిటీ ప్లేటింగ్ ఇదని కాదు, అసలు జనరల్ గానే ప్లేటింగ్ కూడా మీరు హోటల్స్ లో అది పాట్ తోటి బిర్యానీలు అవి కానివ్వండి. ఎందుకంటే ఫస్ట్ గెస్ట్ వచ్చి కళ్ళతోటి తింటారు, జస్ట్ కళ్ళతోటే తినేస్తారంట. నేనైతే ఫస్ట్ ఇంప్రెస్ అయిపోతూ ఉంటాం, అబ్బా ఉన్నాయి ప్లేటింగ్ అని అనేసి. కొన్ని చోట్ల కార్వింగ్ కూడా చాలా బాగుంటాయండి, ఫ్రూట్స్ తోటి. అవి పిల్లల్ని బాగా ఇంప్రెస్ చేస్తాయి. సో ఆ కొత్తిమీరతో అలాగే తినాలండి. అలాగే తినచ్చు, చూడడానికి కలర్ఫుల్ గా ఉంటుంది. అన్నానని వా. సో ఫిష్ అమృత్సరి రెడీ. వావ్, థ్యాంక్ యూ. దీనిపైన మీరు కావాలంటే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఎస్ కదా, చాట్ మసాలా కూడా వేసుకుంటే దీనిపైన ఇంకా బాగుంటుంది. ఓకే, ఫిష్ అమృత్సరి. ఫిష్ అమృత్సరి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఫిష్ అమృత్సరి తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో బోన్లెస్ ఫిష్, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, కోడిగుడ్డు సొన వేసి బాగా కలుపుకోవాలి. ఆపై శనగపిండి, వాము, కస్తూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఫిష్ అమృత్సరి రెడీ. ఫిష్ అమృత్సరి పంజాబీ డిష్. ఫిష్ పకోడీ లాగా ఉన్నాయా? బజ్జీ, కానీ పచ్చిమిరకాయ బజ్జీ అది ఆ టేస్ట్ వేరు. ఇది నిజంగానే బాగుందండి. ఇది నిజంగానే డిఫరెంట్ గా ఉంది. అంటే ఫిష్ తోటి నేను ఫస్ట్ టైం తింటున్నాను. ఇది వామ్ ఫ్లేవర్ అయితే క్లియర్ గా తెలుస్తుంది తింటున్నప్పుడు. ప్లస్ మీకు మెంతికూర. ఎస్, మెంతికూర. చేదు, ఒగరు, పులుపు, కారం, అంటే టేస్ట్ లోని అవన్నీ మర్చిపోయాను. చేదు ఉందని కూడా తెలియలేదు నాకు. అంటే కొంచెం కస్తూరి మేతి వల్ల మీకు ఫ్లేవర్ ఉంటుంది, మెంతులు టేస్ట్. ఓకే, బట్ సీరియస్లీ చాలా 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 బాగుందండి. సో చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు, నిజంగానే చెప్తున్నారండి? నిజంగా చెప్తున్నాను, చాలా అద్భుతం. అంటే మాత్రం నా మీద నమ్మకంతో ట్రై చేయండి అని చెప్తాను. అలాగే నిజంగా నా మీద నమ్మకంతో ట్రై చేయండి, చాలా బాగుంది. అంతేనన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా.
ఈజీగా అయిపోయే టిఫిన్ ఏంటి అంటే టక్కని చెప్పేస్తారు ఉప్మాని. మరి ఉప్మా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మనం ఉప్మా రవ్వ ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం. కానీ బయట పెట్టేసినట్లయితే పురుగు పట్టేస్తూ ఉంటుంది. అందుకని ఫస్ట్ ఉప్మా రవ్వని బాగా శుభ్రం చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల వరకు రవ్వ ఫ్రెష్గా ఉంటుంది, పురుగు పట్టదు. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. మరి షెఫ్ స్పెషల్ ఏం చేయబోతున్నారు? షెఫ్ స్పెషల్లో చామదుంప రొయ్యలు ఇగురు. చామదుంప రొయ్యలు ఇగురా? అవునండి. పక్కా మన తెలుగు అంతేగా, అంటే మామూలుగా రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటారు. అవునండి. సో మీరేంటి దాంట్లో ఏమైనా వెరైటీస్ ఉన్నాయా? చామదుంప రొయ్యల పులుసు చూస్తారు కదా, తినే ముందు మనకి మాటలు ఎందుకు అన్నట్టు, కానీ చేసే ముందు ఇవన్నీ ఎందుకు అంటారు, అంతే కదా. చామదుంప రొయ్యలు ఇగురు, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాము. చామదుంపల రొయ్యలు ఇగురుకు కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, చామదుంపలు 1/2 కిలో, మెంతులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన టమాటో 1. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రావుగా స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ అండి. సో చామదుంపలు ఉడికించి ఉంచుకున్నారా? అవునండి. సో ఫస్ట్ నూనె, అలా ఇంగ్రీడియంట్స్ ఉన్నట్టున్నాయి. లేదండి అంతే దిగాలి. జీలకర్ర, ఆవాలు. సో మీరేంటి ఇలా పెట్టారు? చెప్తానా అంటే వేడి అందుకా దానికన్నమాట. మీరు ఎప్పుడు ఇలా స్టార్ట్ చేసేలోపు నేను చెప్పేస్తుంటాను కదా, అందుకనేమో. కొంచెం మెంతులు, దాని తర్వాత ఉల్లిపాయలు. సో ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గాలి. సో దానికి సో నేను లోపు కొంచెం ఉప్పు వేసుకొని దాని తర్వాత చిట్కా. సో ఉల్లిపాయలు, ఉప్పు 2 వేసేసుకొని సో ఇప్పుడు కొంచెం మగ్గాలి. అవునండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అవిసె గింజలు మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. ఇందులో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అందుకని అవిసె గింజల్ని డైరెక్ట్గా అలా తీసుకోలేం కాబట్టి ఇవి వేయించి పొడిలాగా చేసి పెట్టుకున్నట్లయితే చట్నీల్లో వేసుకోవచ్చు, లేకపోతే ఇడ్లీలో వేసుకోవచ్చు, ఇంకా ఫ్రైస్, కూరలు ఇలాంటి వాటిల్లో కూడా యాడ్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అన్ని కూడా మన శరీరానికి అంది ఆరోగ్యం బాగుంటుంది. ఓకే, మా చిట్కా అయిపోయిందండి. ఓకే, మరి మీరు రెడీయా? ఆల్మోస్ట్ రెడీ అండి. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు అని అయిపోయి నెక్స్ట్ పచ్చిమిరపకాయలు. సో ఇలా పొడవుగా చీల్చుకుంటే బాగుంటుంది. అవునండి. చూడ్డానికి కర్రీలో కొంచెం అల్లం వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, కొంచెం కారం, పసుపు, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర, కొంచెం గరం మసాలా. ఓకే, చూడడానికి ఇంగ్రీడియంట్స్ చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి కానీ వేడి మొదలు పెడితే టక్ 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 1 by 1 అయిపోతుంది. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోయండి. కొంచెం ఇప్పుడు కొంచెం టమాటాలు కూడా వేసేద్దాం. ఎలాగ అందులో కొంచెం నీరు ఉంటుంది కాబట్టి కొంచెం యాడ్ అవుతుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. తక్కువ వేసేవాడిని. సో
సో ఇది కొంచెం గ్రేవీ అవడానికి ఒక 1 minute అవుతుందండి. సో 1 minute పడుతుంది అన్నారు. అవునండి. సో క్లోజ్ చేస్తారు. అవును, క్లోజ్ చేశారు. ఓకే, మేము రెడీ. ఇగురు కూడా రెడీ అవుతుంది. అయిపోయిందిగా, మొత్తం ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ ప్రాన్స్ అన్నమాట. కొంచెం నీళ్ళు పోయింది. సో ఇప్పుడు రొయ్యలు వేశారు. చామదుంపలకి ఇంకా ఒక 2 minutes ఉన్నదండి. ఇవి పచ్చి ఉన్నాయి కదా, ఓకే, ఆల్రెడీ ఉడికిపోయాయి అన్నమాట. సో చామదుంపలు వేయంగానే ఇంకా తీసేసేటట్టే ఉంటుందా? ఆల్మోస్ట్ ఇది ఒక హాఫ్ కుక్ అయిపోతే మీకు అది యాడ్ చేసేయచ్చు అన్నమాట. అవును, చామదుంపలు యాడ్ చేసాక ఎంతసేపు ఉంచాల్సి వస్తుంది? ఒక 1 minute. 1 minute. చామదుంపలు వేసేస్తారా? చిన్నవి కదా, త్వరగా ఉడికిపోతాయి. ఉడికిపోతాయి. ఈ చామదుంపలు వేసేది. చామదుంపలు ఇలా పెద్దగా ఉండి అలా వదిలేయచ్చా అండి? ఏం పర్వాలేదండి, మీకు కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఉడికించే ఉంది కాబట్టి మీరు దాని గురించి అంత టెన్షన్ తీసుకోవట్లేదు ఇంకా. అవునండి. సో ఓకే, అంతేనా? ఇంకా 1 minute తర్వాత ఈ రెడీ అయిపోతాయండి. 1 minute? అవునండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. దేవుడి దగ్గర పూజ చేసి మనం కొబ్బరికాయ కొడుతూ ఉంటాం కదా. కొబ్బరికాయ కొట్టే విషయంలో చాలా మంది సెంటిమెంట్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే కొబ్బరికాయ కరెక్ట్ గా మధ్యకి పగిలితే శుభశకునం అని, అలా ఇలా కొద్దిగా క్రాస్ గా పగిలితే అశుభం అని భయపడుతూ ఉంటారు. మరి ఇలాంటప్పుడు ఆ సెంటిమెంట్స్ విషయం పక్కన పెడితే మనకు కొబ్బరికాయ అయితే కరెక్ట్ గా సగానికి పగలాలి అనుకుంటే కొబ్బరికాయ కొట్టే ముందే ఒక 10 నిమిషాలు 15 నిమిషాల ముందు కాసేపు నీళ్లలో కనుక నానబెట్టి దాని తర్వాత పూజలో కొబ్బరికాయ పెట్టుకుని కొట్టినట్లయితే కొబ్బరికాయ కరెక్ట్ గా సగానికి పగులుతుంది. సో చిట్కా చూస్తారు. అవునండి. దగ్గరగా అయిపోయింది ఇది. అవునండి. చామదుంప రొయ్యల ఇగురు. ఓకే, చామదుంపల రొయ్యల ఇగురు రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాము. చామదుంపల రొయ్యల ఇగురు తయారీ విధానం. ముందుగా చామదుంపలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, టమాటో ముక్కలు, రొయ్యలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించిన చామదుంపలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చామదుంపల రొయ్యల ఇగురు రెడీ. సో చామదుంపల రొయ్యలు ఇగురు బా మొత్తం నాకే ఇచ్చేస్తున్నారండి. థ్యాంక్ యూ. సో చామదుంప రొయ్యలు అన్ని మిక్స్ చేసి ట్రై చేయాలా? ఓకే, అయితే కట్ చేసుకుంటాను. ఓకే, చామదుంప తీసుకున్నాను. ఓకే, ఓకే, రొయ్య కూడా తీసుకుంటున్నాను. ఓకే. సో దుంప టేస్ట్ ఒక రకంగానే, రొయ్య టేస్ట్ ఒక రకంగానే ఉంది. అవి రెండు కలిపి తింటున్నప్పుడు దుంపలు ఈజీగా తెలిపోతుంది. ప్లస్ మధ్య మధ్యలో క్రిస్పీగా ఉంది రొయ్య వల్ల. కానీ అన్నం తోటి చాలా బాగుంటుంది. అవునా? బ్రహ్మాండంగా తింటారు. సో అన్నంతో చాలా బాగుంటుందంట కాంబినేషన్, బ్రహ్మాండంగా తింటారంట. సో అలా ట్రై చేయండి. మనం రెగ్యులర్గా చేసుకునే అంటే రొయ్యల కూర ఇలా కాకుండా ఇలా కొంచెం ట్రై చేసి చూడండి. మేబీ మీకు నచ్చచ్చు డెఫినెట్గానే. సో ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇంకొక బైక్ తీసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా.
మనం కొన్ని రకాల స్వీట్స్ తయారు చేసుకునేటప్పుడు బెల్లం పాకం పట్టుకుంటూ ఉంటాం కదా, మరి ఇలా బెల్లం పాకం పట్టేటప్పుడు డైరెక్ట్గా పాకం పట్టేయకుండా ఫస్ట్ కాస్త బెల్లాన్ని కడిగినట్లుగా అంటే వడపోసినట్లుగా చేసి దాని తర్వాత బెల్లం పాకం పట్టుకున్నట్లయితే ఇసుక అలాంటివి ఉంటే అడుక్కు వెళ్ళిపోతాయి, చెత్త అలాంటివి కూడా రాకుండా ఉంటాయి, పాకం శుభ్రంగా ఉంటుంది, మనం చేసుకునే స్వీట్స్ కూడా క్లీన్గా చేసుకోవచ్చు, అలాగే పళ్ళకి తగిలి చిరాగ్గా లేకుండా కూడా ఉంటుంది. సో మంచి వెరైటీ ఫుడ్ మాకు చూపించారు డిష్. సో ఫిష్ బాగుంది, వెరైటీగా ఉంది. సో చామదుంపలది కూడా బాగుంది. సో మీరు అన్నట్టుగానే ఈజీగా అయిపోయి చూపించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా మీరు ట్రై చేయండి, మీకు కూడా ఈజీగా ఉంటుంది, చాలా నచ్చుతాయి అని అనుకుంటున్నాను. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. సో ఇదండి ఇవాల్టి తెలుగు రుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.